ఫ్రెండ్స్, ఇది ఏందనుకుంటున్నారా? మన జోగులాంబ గద్వాల జిల్లాలో మ్యారేజ్ బ్యూరో. ఇక్కడికి రండి, పెళ్ళి చేసుకొని వెళ్ళండి. ఏంటెందుకు, వచ్చేయండి మన రిజిస్టర్ ఆఫీస్ దగ్గర. చక్కగా డీటెయిల్స్ తీసుకురండి, చిక్కగా పెళ్లి చేసుకొని పోండి. ఓకే, దానికి పెద్ద మనుషులకి చెప్పాలా? అవసరమే లేదు, మన మ్యారేజ్ బ్యూరో ఉందిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలా గద్వాల ఛానల్. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందరికైతే వచ్చేసాము. శ్రీ జోగులాంబ గద్వాల్ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్న పూర్తి వివరాలన్నీ మీకు వివరించైతే చెప్తాను అనమాట. ఇక్కడ అన్న మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ ప్రవీణ్, బాగున్నావు? బాగున్నా. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు అల్వాల సోంభూపాలరెడ్డి నా పేరు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? సారీ, ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి? నియర్లీ ఒక 10 months అవుతుంది స్టార్ట్ చేసి మేము ఇక్కడ. 10 months అవుతుంది. దాదాపు కంటే ఇప్పటికి ఎన్ని మ్యారేజ్లు చేసింటారు మీరు మీ 8 monthsలో? అంటే మనం డైరెక్ట్గా చేసింది మాత్రం ఒక 5 చేసాము. ఇండైరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 6 అబౌవ్ చేసాము మనం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి, తర్వాత ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ పెళ్లి సంబంధాలు అయితే చూడడం జరుగుతుంది అనమాట. కాబట్టి అన్న అడ్రస్ కూడా ఒకసారి చెప్పాను. అడ్రస్ మన అడ్రస్ వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర, నియర్ మన కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది మన ఆఫీస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, కింద కాంటాక్ట్ లిస్ట్ అయితే ఇస్తాము, ఆ నెంబర్కి అయితే సంప్రదించండి. పూర్తి వివరాలు అయితే అన్న మాటలు అడిగి తెలుసుకుందాము. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్న మాటలు అయితే పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇంతవరకు మన గద్వాల్లో మ్యారేజ్ బ్యూరో అనేది ఆఫీస్ పరంగా అయితే లేదు. అవునవును. సరే, గల్లీన అయితే ఉన్నారు మ్యారేజ్ అంటే. అవును, నార్మల్గా ఉన్నారు. బట్ లేనందుకు మనము చాలామంది మ్యారేజ్ అవ్వక చాలా ఇబ్బంది అయితే వేరే రిజిస్ట్రేషన్స్ ఆఫీస్కి వెళ్ళి, అంటే ఇప్పుడు మన హైదరాబాద్ అనుకోండి, కర్నూలు అనుకోండి, అక్కడ మ్యారేజ్ బ్యూరో వాళ్ళని సంప్రదిస్తున్నారు. మనం వాళ్ళు అక్కడికి వెళ్ళి సంప్రదిస్తున్నారు, అక్కడ అమౌంట్ కట్టేస్తున్నారు. ఓకే, కాబట్టి మనమే ఇక్కడ గద్వాల్లో స్టార్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద స్టార్ట్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే, అయితే ఇప్పుడు మీరు పెట్టిన ప్రారంభంలో దాదాపు అంటే ఎన్ని మ్యారేజెస్ కంప్లీట్ చేస్తున్నారన్న ఇప్పటికి? మనకి ఆల్మోస్ట్ అంటే ప్రొఫైల్స్ అనేది మనకు వస్తున్నాయి. మనకు ఓకే, స్టార్టింగ్లో మనము 2000 అనేది రిజిస్ట్రేషన్ అమౌంట్ పెట్టాము. మనము ఫర్దర్గా ఇప్పుడు కొంచెం అమౌంట్ అనేది కొంచెము పెంచేసాము. బట్ ఆల్మోస్ట్ మనకు ఒక 350 మ్యాచెస్ అనేది వచ్చేసాయి మనకు. ఓకే, 350 మ్యాచెస్ అనేది రిజిస్ట్రేషన్లో ఉన్నాయి. అంటే బట్ ఏమంటే మనము డైరెక్ట్గా చేసిన మ్యాచెస్ అయితే మనం ఆల్మోస్ట్ ఒక 6 చేసాం మనం. ఓకే, ఇప్పటికి ఇండైరెక్ట్గా అంటే ఒక 3-4 మ్యారేజ్ బ్యూరోస్ అందరూ కలిసి చేసినవి ఇండైరెక్ట్ అంటాం మనం. ఇప్పుడు ఈ శ్రీ జోగులాంబ గద్వాల జిల్లా మ్యారేజ్ బ్యూరో దాదాపు అంటే జోగులాంబ గద్వాల జిల్లాలో ఎంతమందికి తెలిసి ఉంటుంది మేబీ ఇక్కడ మీది ఉందని చెప్పేసి? అంటే ఆల్మోస్ట్ మనం ఏ విధంగా ప్రచారం చేస్తే బాగుంటుందనే ఆలోచన మీద అయితే మన వాట్సాప్ గ్రూప్లోనే నేను చాలామందికి అయితే మెసేజ్ సెండ్ చేశాను. తర్వాత విజిటింగ్ కార్డ్ కూడా సెండ్ చేశాను అందరికీ. ఆల్మోస్ట్గా తెలిసింది మ్యాక్సిమంగా. బట్ ఏమంటే మా రెడ్డిస్లో చాలామందికి అవ్వలేదు మ్యారేజెస్ అనేది. చాలా దగ్గర అయితే దాన్ని బట్టి వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్గా మన గద్వాల్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశం మీద పెట్టడం. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఫీజు నార్మల్గా పెట్టాము మనం. ఓకే అన్న, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు అందిస్తున్న ప్రత్యేకత సేవలు ఏవి? మ్యారేజ్ బ్యూరో ప్రత్యేకంగా ఇతరుల వాళ్ళకన్నా మీరు అందించే ప్రత్యేకమైనవి ఏవి? అంటే మన దాంట్లో వచ్చేసి సేవలు అంటే ఒకటి, మనం మ్యాక్సిమంగా ప్రవీణ్ ఇప్పుడు మనము మిడిల్ క్లాస్ అమ్మాయి వాళ్ళకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోవట్లేదు. మనం ఫ్రీగానే సర్వీస్ ఇస్తున్నాం మనం నార్మల్ బీద వాళ్ళకి. ఓకే, బీద వాళ్ళకి ఏం రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదు. లేదు. ఒక మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయినా కూడా డిమాండ్ చేసి వాళ్ళని అలా అడగట్లేదు అమౌంట్ ఏమి. వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, మనం ఏదో మన మ్యారేజ్ బ్యూరో నుంచి సేవ చేసిన ఇది ఉంటుంది. సూపర్ అన్న, గుడ్. అయితే వాళ్ళు ఏదైనా ప్రేమపూర్వకంగా ఇస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకుంటున్నారు. ఓకే, నార్మల్గా బీద వాళ్ళకి అది వాళ్ళ విషయం. ఓకే, అటు క్వశ్చన్ వచ్చేసి, మీరు పెళ్లి సంబంధాలు మధ్యవర్తిగా కల్పించే విధానాలు ఏమిటి? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు?
అంటే ప్రవీణ్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒకటి అబ్బాయి వాళ్ళకు ప్రాపర్టీ ఉందలే అని చెప్పేసి అడుగుతారు జనరల్గా. అవును. సరే అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారు, మాకు 10 ఎకరాస్ 20 ఎకరాస్ ఉందని చెప్తారు కదా, అది ఫ్లాట్స్ అనుకోండి, ఇల్లు అనుకోండి, సంథింగ్ ఏదైనా సరే ఫర్దర్ ఏదైనా సరే వాళ్ళ ప్రాపర్టీ ఉందని చెప్పినప్పుడు నేను మీడియేటర్గా ఉన్నా కాబట్టి కంపల్సరీ వాళ్ళ ప్రాపర్టీ ఉందా లేదా అని చూస్తాను నేను. వాళ్ళ పాస్బుక్ కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ చెక్ చేస్తాం మనం. అన్నీ చూసిన తర్వాతనే అవతల వాళ్ళకి రిపోర్టింగ్. ఎస్, వీళ్ళ మొత్తం చెక్ చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఓకే అయిన తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. ఓకే. అయితే మన గద్వాల నుండి దాదాపు గంట రకరకాల ప్రాంతాల నుండి ఉంటాయి కదా, దాదాపు అంటే ఎక్కడెక్కడ నుండి మనకి మ్యాచెస్ మీరు చేయగలరు? నేను ఆల్మోస్ట్గా ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ ఓకే మనకు అంతా కూడా వస్తున్నాయి మ్యాచెస్ అనేది. ఫర్దర్గా ఇప్పుడు పక్కన ఉన్న కర్నూలు డిస్టిక్ వస్తున్నాయి, నంద్యాల వస్తున్నాయి, లాస్ట్ మన అనంతపురం వరకు వస్తున్నాయి మనకు, హైదరాబాద్ వరకు కూడా వస్తున్నాయి మనకు. ఓకే. ఈ ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ అటాచ్ ఉన్నారు అయితే? ఉన్నారు. బట్ ఏమంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ మనకు ఎక్కువ వస్తున్నాయి మనకు. ప్రవీణ్ ఇప్పుడు అయితే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు జనరల్గా, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు, అబ్బాయి వాళ్ళు జాబ్ చేసేది అక్కడ, కాబట్టి వస్తున్నాయి మ్యాచెస్ అన్నీ మనకు. సరే ఫర్దర్గా మేము ఏం చేస్తామంటే అబ్బాయి వాళ్ళనైతే చాలా ఎంక్వైరీ అనేది చేస్తాం మేము. చేసి ఇంకొకటి ఏమంటే అబ్బాయికి ఒక 3 months నుంచి పే స్లిప్ అయితే అడుగుతాం పక్కా మేము. 3 months నుండే చేసి ఉండే వ్యక్తులను అడుగుతున్నారు. 3 months పే స్లిప్ అంటే వాళ్ళకి శాలరీ వస్తుందా లేదా అదే కన్ఫామా కాదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడు, నాకు ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 20 lakhs అంటాడు ఈజీగా. అది ఉందో లేదో మనకు తెలియదు కదా, క్లారిటీ ఉండదు. కాబట్టి మేము ఏం చేస్తామంటే నీ 3 months పే స్లిప్ చూసే మనము తీసుకుంటాం. అది చూస్తాం మేము ఒకటి, అది కన్ఫామ్ ఒకటి. తర్వాత వీళ్ళ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ ఉందని చెప్తే మాత్రం పక్కా ఎంక్వైరీ అనేది చేస్తాం మనం. చేసినాకనే వీళ్ళకి చెప్పేస్తాం మనం, ఇన్ఫామ్ చేస్తాం మనం, ఈ విధంగా ఉంది, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే అగ్రి కానీ లేకుండా ఇప్పుడు దాదాపు అంటే మీరు పెట్టిన కానుంటే ఇప్పటి వరకు అమ్మాయిలు ఎక్కువ వచ్చారా అబ్బాయిలు ఎక్కువ వచ్చారా? అంటే ఇది మంచి ప్రశ్న ఇది ప్రవీణ్. ఇది ఆల్మోస్ట్గా అబ్బాయిలు ఎక్కువ వస్తున్నారు, అబ్బాయిలు ఎక్కువ వస్తున్నారు, అమ్మాయిలు చాలా తక్కువ మంది. అంటే ఆల్మోస్ట్ ఒక 90 above వచ్చింటాయి మ్యాచెస్ మనకు అమ్మాయిలు. అవును. ఈ మ్యాచ్లు ఫిక్స్ కావడానికి గల కారణాలు ఏంటంటే దాదాపు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అబ్బాయి కావాలని కోరుకునే విధంగా భావిస్తున్నారు కాబట్టి అమ్మాయిలు దొరకడం లేదు కదా. అంటే అలానే కాదు, అమ్మాయిలకు ఈ మధ్యన కోరికలు ఎక్కువైపోయినాయి. అంటే జనరల్గా ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అమ్మాయి కూడా బీటెక్ అబ్బాయిని కావాలంటుంది. అన్నప్పుడు అబ్బాయి పరిస్థితి ఏమైందంటే 20 lakhs అబోవ్ శాలరీ వస్తుంటే కూడా అంత ప్యాకేజ్ ఉంటా కూడా ఏదో ల్యాండ్ ఏదో తక్కువ ఉంటుంది, యువతల అమ్మాయి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, నీకు ఈక్వల్గా శాలరీ ఏ విధంగా ఉందో ఈక్వల్గా ప్రాపర్టీ కూడా అంతా ఉండాలంటున్నారు. అన్నీ ఉండాలన్నప్పుడు ఆ అమ్మాయి కూడా సేమ్ బీటెకే ఉండాలి కదా, మళ్ళీ అలా ఉండరు వాళ్ళు, డిగ్రీ క్వాలిఫికేషనే ఉంటుంది, కానీ వాళ్ళ కోరికలు ఆ విధంగా ఉన్నాయి. అన్న ఇప్పుడు మ్యారేజ్ చేస్తా అని డబ్బులు ఇంత అని ప్యాకేజ్ మాట్లాడుకుంటాం కదా, ఆ ప్యాకేజ్ నీకు ఖచ్చితంగా ముట్ట చెప్తారా మరి? అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక నమ్మకం అనేది ఉంటుంది మనకు. ఎందుకంటే ప్రతి మ్యాచెస్ మీద ఎట్లుంటుందంటే వాళ్ళు ఫొటోస్ బయట పంపించినాక మన రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టినాక కూడా వాళ్ళకు మనకు అతి సన్నిహితంగా ఉంటాం మనం. సరే రోజు కాల్ చేస్తుంటారు వాళ్ళు, మన ఫొటోస్ అనేది పంపిస్తుంటాము, వాళ్ళు మనం దాదాపు ఒక 50 above మ్యాచెస్ అట్లా పంపిస్తే దాంట్లో 1 or 2 సెలెక్షన్ చేస్తారు వాళ్ళు. సెలెక్షన్ చేసి బాగుంది అని చెప్పి ఆ 2 కుటుంబాలు కలిసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి మనమంతా ఈ విధంగా చాలా కష్టపడతాం మనం. బట్ ఆ టైంలో వాళ్ళు స్టార్టింగ్లో ఎలా ఉంటారంటే మనతో మన రేంజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫ్రంట్ సీట్లో ఉంటాం మనం అప్పుడు. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన ప్లేస్ అనేది ఫ్రంట్ సీట్ ఉంటుంది. ఈ పెళ్లి చూపులు అయిపోయి మనకు ఫిక్స్ అవుతుంది చూడండి, అప్పుడు మనం తీసుకెళ్ళి బ్యాక్ వెనక సీట్లో ఉంటాం, మనం ముందర ఉన్నాం మనం. ఇప్పుడు అంటే డిస్కస్ అంటే ఒకటి ఏమవుతుందంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే లోపల మన ఈ సరౌండింగ్లో ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్లో ఎక్కడో ఒక దగ్గర లింక్ ఉంటుంది మనకు బంధుత్వం అనేది. సరే ఫర్దర్గా ఫస్ట్ వాళ్ళు ఎవరో అని చెప్పేసి అంటారు, తర్వాత ఒక వేదిక మీద కూర్చొని మనం కలిసి మాట్లాడే లోపల మన బంధుత్వాలు బయటకు వస్తాయి. ఒక ఊరు అనేసరికి మాకు ఆ రిలేషన్ ఉండాలని చెప్పేసి అదని చెప్పేసి వాళ్ళు క్లోజ్ అయిపోతారు. మనకి ఇవ్వాల్సిన అమౌంట్ దగ్గర వచ్చేసరికి అంతకు ముందేం చెప్తారు,
మనం ఎంత అడుగుతామో అంతకన్నా ఎక్కువ ఇస్తా అంటారు వాళ్ళు. ఇంకా ఎక్కువ తీసుకో సక్సెస్ అయ్యి అంటారు కదమ్మా. వాళ్ళ అవసరం అలాంటిది అప్పుడు. ఎందుకంటే ఒక అబ్బాయి దాదాపు 100 మ్యాచెస్ అనేది చూస్తుంటాడు, ఓకే, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంటే ఒకటి జనరల్ ఏముందంటే ప్రాపర్టీ ఉంటే జాబ్ ఉండదు, జాబ్ ఉంటే ప్రాపర్టీ ఉండదు. ఈ విధంగా ఉండే మ్యాచెస్కి అమ్మాయి వాళ్ళు ఇష్టపడరు. దాన్ని బట్టి ఆ అబ్బాయి కొన్ని సంవత్సరాలు అన్వేషించుంటాడు, దానిని బట్టి వాళ్ళు ఎంత అమౌంట్ ఎన్నికైనా రెడీ అవుతారు. అప్పుడు స్టార్టింగ్లో ఆయనతో పెళ్లి చూపులు అయిపోయి ఫిక్స్ అయినాక మనం ఫోన్ చేసి ఏమే సార్ అమౌంట్ ఇస్తున్నారు కదా, ఇవ్వలేదు కదా అంటే, నువ్వేం చేసావు అసలు, నువ్వేం చేయలే కదా పని, మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు, మా చుట్టాలే వాళ్ళు, మా దగ్గర వాళ్ళు అని ఈ విధంగా చెప్పుకుంటూ వస్తారు. టైంకి మనకు అమౌంట్ ఇవ్వరు చాలామంది అట్లా. అంటే నేను అందరినీ అనను, 10-20% ఈ విధంగా ఉన్నారు. 100% ఇస్తారు, 70% ఓకే, 30% ఈ విధంగా ఉన్నారు, ఉంటారు. ఎందుకు ఇవ్వాలి అమౌంట్, ఎందుకు ఇవ్వాలి మనకు, మన వాళ్ళే కదా వాళ్ళు, లాంగ్ రిలేషనే కదా మనం, ఈ విధంగా ఉంటారు కొంతమంది. అన్న ఇప్పుడు ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టారు కదా, ఈ మ్యారేజ్ బ్యూరోనే స్టార్టింగా లేకపోతే ఇంతకుముందు ఏమైనా బిజినెస్లు చేశారా? లేదు, అంటే ఇంతకుముందు అనేది నేను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నా నేను, బట్ ఏమంటే ఆటోమొబైల్ బిజినెస్లో ఉన్నా, రిటైల్గా దాదాపు ఒక 10 years అట్లా ఆటోమొబైల్. నెక్స్ట్ దాని నుంచి హోల్సేల్కి వచ్చిన నేను ఆటోమొబైల్ని, దాదాపు రన్ అవుతుంది, 4 years అవుతుంది. దాంతోపాటు SBI LIC ఏజెంట్గా ఉన్నా ప్రెజెంట్. నెక్స్ట్ ఇది ఇప్పుడు 3వ బిజినెస్ ఇది. మరి యూత్కి సంబంధించి ఏదైనా మళ్ళీ కొత్తగా ఏదైనా ఇప్పుడు దాదాపు అంటే జోగులాంబ గద్వాల జిల్లాలో యూత్ చాలా అంటే చాలా ఖాళీ ఉన్నారు. ఈ ప్రైవేట్ సంస్థల్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి, తక్కువ శాలరీలు ఉన్నాయి. తర్వాత పిల్లలు కూడా చాలా బయట తిరుగుతున్నారు, డిగ్రీ అయిపోగొట్టి పీజీ అయిపోగొట్టి ఊరికి తిరుగుతున్నారు. అట్లాంటి యూత్కి ఏమైనా మీరు సజెస్ట్ చేసి పెట్టవచ్చు కదా? అంటే ఒకటి ఏముంటుందంటే, ఇప్పుడు మనము అందరు చేసే బిజినెస్లు చేస్తే ఏదైనా సక్సెస్ కాలే మనము, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అంటే ఎవరు టచ్ చేయని బిజినెస్ అనేది దాంట్లోకి వెళ్తే సక్సెస్ అవుతారు ఆటోమేటిక్గా. నేను కూడా నెక్స్ట్ మ్యాక్సిమం జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ ఒక కొత్త బిజినెస్ అని స్టార్ట్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నా. బట్ ఏమంటే ఇప్పుడు నేను చేసే బిజినెస్లోనే స్టాప్ ఏం చేయను నేను, ఇవి ఇలానే రన్నింగ్ ఉంటాయి. బట్ దీంతో పాటు అది కూడా జస్ట్ ఆలోచనలో ఉంది, అది చూడాలి అది ఏడు వరకు వస్తుంది. అది పెట్టే రోజు కూడా మనకి చెప్పు, మన ఆలోచన కంపల్సరీ. ప్రవీణ్ మీకన్నా ఎక్కువ మీరు కంపల్సరీ రావాలి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మీరు చూశారు కదా. దాదాపు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే పెద్ద మనుషులు కావాలి, సంథింగ్ ఇంకోటి అని ఉంటుంది అనమాట. మన అన్న కరెక్ట్ అంటే కంప్యూటర్లో చూసి మరి వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఫ్లాట్లు ఉన్నాయా, పొలం ఉందా లేదా, తర్వాత వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్. దాదాపు అంటే కొంతమంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక 1 month ఏదో కంపెనీలో జాయిన్ అయ్యి మాకు పెళ్ళి కావాలని చెప్పేసి అలాంటి విధానాలు చేస్తుంటారు. అన్న దాదాపు అంటే వాళ్ళది మీకు బ్యాంకులో ఎన్ని డబ్బులు పడ్డాయి, ఎన్ని సంవత్సరాల నుండి పడుతున్నాయి, ఎన్ని నెలల నుండి పడుతున్నాయి, ఆ కంపెనీలో ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు అని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని అయితే క్లారిటీ అయితే ఇస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ దాదాపు అంటే మీకు తెలీదు, ఇప్పుడు బయట చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే మోసాలు దగాలు చాలా వరకు అవుతున్నాయి అనమాట. కాబట్టి మీరు మంచిగా నేను ఏదైనా మీకు చెప్పాలా తెలియపరచాలా అని చెప్పేసి నేనైతే ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడికి మ్యారేజ్ శ్రీ జోగులాంబ గద్వాల్ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి అయితే రండి. మన రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. వెనెల్ హాస్పిటల్కి రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ దగ్గరలో ఉంటుంది, 2nd floor. నేను మొత్తం అయితే వీడియోలో అయితే చూపిస్తాను, మీరైతే చూడండి మన అడ్రస్ మొత్తము. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వీడియో మొత్తం అయితే చూశారు కదా. మీరు ఫుల్ డీటెయిల్స్ మ్యారేజ్ ఎవరైతే చేసుకోవాలనుకున్నారో, అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ, ఎనీ క్యాస్ట్, ఆల్ క్యాస్ట్ కదా, ఆల్ క్యాస్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళనో వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మ్యారేజెస్ కంపల్సరీ మీకు అవుతుందన్నమాట. మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ పెద్ద మనుషులను కలసాలా, ఈ పెద్ద మనుషులను కలసాలా, వాళ్ళకి చెప్పాలా వీళ్ళకి చెప్పాలని ప్రాబ్లమే ఉండదు. ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి సజెస్ట్ చేయండి, అన్న అయితే అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాడు. చూశారు కదా, మనం అడిగిన క్వశ్చన్లో కూడా చాలా అద్భుతంగా ఆన్సర్ ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్. బాయ్. I don't think so.